ఇది అమ్మాయా లేక పాలా? బండ. నా అందాన్ని చూసి పడిపోయిన వాళ్ళందరూ ఇప్పుడు నన్ను బండ అని ఎగతాళి చేస్తున్నారు. నీకు కూర్చోడానికి 2 సీట్స్ కావాలేమో కదా? నా పేరు సమీరా. నేను ఈ సృష్టిలో ఒక వింత అని చెప్పొచ్చు. మా అమ్మ నా చిన్నప్పుడే నన్ను వదిలి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. నేను మా అమ్మలాగే చూడ్డానికి చాలా అందంగా ఉండేదాన్ని. నా అందం గురించి మా ఊరూరంతా మాట్లాడుకునేది. కాని అది చూసి నా సవతి చెల్లి వాసుకి కడుపు మండిపోయేది. నేను 18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఏదో వ్యాధి కారణంగా నా బరువు ఒక్కసారిగా పెరిగిపోయింది. అలాగే నా శరీరం కూడా ఉబ్బిపోవడం మొదలైంది. చూస్తూ ఉండగానే నేను 120 కిలోలైపోయాను. ఉబ్బిపోయినా ఇప్పటి నుండైనా ఉబ్బిపోవడం ఆపు. నిన్ను చూస్తే ఎలాంటి వాళ్ళైనా భయపడాల్సిందే. ఇలాంటి మాటలు విని విని నా చెవులు చిల్లులు పడిపోయాయి. కాని ఇవన్నీ మనసుకి తీసుకోకుండా నేను కాలేజ్కి వెళ్లడం మొదలుపెట్టాను. మళ్లీ నా చదువుపై దృష్టి పెట్టాను. అక్కడ కూడా వాసుకి నన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. వాసుకి కాలేజ్లో బ్యూటీ క్వీన్, అబ్బాయిలందరూ తన వెనక పడేవారు. వాసుకి తన అందంతో నగరంలోనే సంపన్న కుటుంబమైన రావు గారి ఏకైక వారసుడు సంజయ్ని తన ప్రేమలో పడేసింది. ఎప్పుడైనా నేను వాళ్లకి ఎదురు పడితే వాళ్ళు నన్ను ఎంతో అవమానించేవారు. వాసుకి, నీ అక్క ఈ కాలేజ్లో ఒక కాంపిటీషన్ లో తప్పకుండా గెలుస్తుంది. అందులో ఎవరు ఆమెను ఓడించలేరు. ఆ కాంపిటీషన్ ఏంటి అంటే మిస్ డుంబు. నేను కాలేజ్ మానేద్దామని నిర్ణయించుకున్నాను. కాలేజ్ నుండి ఇంటికొచ్చిన వెంటనే ఒక కత్తి తీసుకొని నా చెయ్యి కోసుకోవాలని అనుకున్నాను. కానీ అప్పుడే మా నాన్న వచ్చారు. సమీరా, సమీరా, చెప్పండి నాన్న. నీకు తెలుసా, రావు కుటుంబం యొక్క ఏకైక వారసుడు సంజయ్ సంబంధం వచ్చింది నీ కోసం. సంజయ్ నా చెల్లి వాసుకి బాయ్ ఫ్రెండ్. నేను ఈ పెళ్లి ఒప్పుకోలేదు. అప్పుడు మా నాన్న నాతో సంజయ్ వాళ్ళింట్లో అన్ని నిర్ణయాలు అతని తాతయ్య తీసుకుంటారు. ఆయన నిన్ను వాళ్ల ఇంటికి కోడలుగా చేసుకోవాలనుకుంటున్నారని చెప్పారు. నేనిదంతా నా తలరాతనుకొని సరే అని చెప్పేశాను. ఇదంతా జరిగిన 2 రోజులకే నేను నా చెల్లి బాయ్ ఫ్రెండ్తో మండపంలో కూర్చున్నాను. రావు కుటుంబానికి కోడలు కావడం అనేది సిటీలోని ప్రతి అమ్మాయి కల. ఆ కల నా విషయంలో నిజమైంది. కానీ నా ఈ అందమైన కల త్వరలోనే ముగిసిపోతుందని నాకప్పుడు తెలియలేదు. అందరికీ నా పెళ్లి 8వ వింతగా మారింది. ప్రజలందరూ అసలు ఈ పెళ్లి ఎలా సాధ్యమైందని ఆశ్చర్యపోయారు. ఒకవైపు అందమైన అమ్మాయిలు సంజయ్ కోసం ఎదురు చూస్తుంటే, మరోవైపు నేను. సంజయ్ నన్ను కాలేజ్ టైంలో దున్నపోతూ అని ఎగతాళి చేసేవాడు. సంజయ్ ఈ పెళ్లి వల్ల ఏమాత్రం సంతోషంగా లేడని అతని ముఖం చూస్తేనే అర్థమవుతుంది. సంజయ్ ఈ పెళ్లి అతని తాతగారి బలవంతం మీద చేసుకున్నా ఆ తరువాత హయ్యర్ స్టడీస్ కోసం హైదరాబాద్ వదిలి వెళ్లిపోవాలని అతను అప్పటికే నిర్ణయించుకున్నాడు. అప్పుడే పెళ్లి మండపంలో నేను తల తిరిగి పడిపోయాను. సమీరా, ఏమైంది తల్లి? మిస్టర్ రావ్, మీ కోడలు తల్లి కాబోతోంది. అది విని నా ఊపిరాగిపోయినట్టు అనిపించింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ ఒక్క అబ్బాయి కూడా నన్ను తాకలేదు. నాకు ఎవరితోనూ అఫైర్ కూడా లేదు. ఎవరో నా మీద చేతుపడి చేశారని నాకు అనిపించింది. ఏం చేయకుండా ప్రెగ్నెంట్ అవ్వడం ఎలా సాధ్యం? అప్పుడు నేను డాక్టర్తో లేదు లేదు, ఇలా జరగడానికి వీల్లేదు, ఎక్కడ ఏదో తప్పు జరుగుంటుంది. నీకంత డౌట్ ఉంటే ఇప్పుడే నువ్వు నాతో హాస్పిటల్కి రా. నేను ఖచ్చితంగా చెప్పగలను నువ్వు ప్రెగ్నెంట్ అని. అందులోనూ నీకిప్పుడు 4వ నెల. తెలుసుకోవాలంటే ఇప్పుడే పాకెట్ ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకొని సూపర్ డూపర్ హిట్ తెలుగు ఆడియో సిరీస్ రంగీలాని ఇప్పుడే వినండి.